6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. తుఫాను బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్. పంట నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే నాగిరెడ్డి. చంద్రబాబు ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే బాలిరెడ్డిపాలెం గంగన్నపాలెం మధ్యలో స్వర్ణముఖి నదికి గండిపడిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుండి బాలిరెడ్డిపాలెం చేరుకుని తుఫాను బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. పర్యటనకు బయలుదేరారు సీఎం వైఎస్ జగన్. ముందుగా తిరుపతి చేరుకున్నారు. అక్కడి నుండి హెలికాప్టర్ ఏరియా వ్యూలో తుఫాను నష్టంపై తిరుపతి జిల్లా కలెక్టర్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోట మండలం విద్యానగర్ కు చేరుకున్న సీఎంకు అక్కడి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విద్యానగర్ హెలిప్యాడ్ నుండి నేరుగా బాలిరెడ్డిపాలెం గంగన్నపాలెం మధ్యలో స్వర్ణముఖి నదికి గండిపడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు. అక్కడి నుండి బాలిరెడ్డిపాలెం చేరుకుని తుఫాను బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు జగన్. 600 కిలోల ఆవు నెయ్యి శ్రీరాముని మొదటి హారతి కోసం జోధ్పూర్ నుండి అయోధ్యకు వెళ్తున్న అపురూప దృశ్యం. అందంగా అలంకరించిన ఎడ్ల బళ్లను క్రమశిక్షణగా లాగుతూ పరమ పవిత్రంగా మోసుకెళ్తున్న వృషభ జంటలను చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదా. డొక్క సీతమ్మ ఫ్రెండ్లీ హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు వారు మిచంగ్ తుఫాన్ కారణంగా పనులు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలకు సుమారు 200 మందికి ఉచిత భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా అన్నవరం గ్రామంలో శాంతివర్ధన వికలాంగుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలో 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2005వ సంవత్సరంలో ఎస్ నర్సాపురం హైస్కూల్లో 10వ తరగతి చదువుకున్న వారంతా డొక్క సీతమ్మ ఫ్రెండ్లీ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపుగా ఏర్పడి అనేక గ్రామాల్లో పేదలకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఇటు విశాఖపట్నం అటు రాజమండ్రి వరకు సంక్షేమ సేవలు అందిస్తున్నా అన్నారు. ఈ సంస్థకు ఎవరైనా విరాళాలు అందజేసే దాతలు ఉంటే సహకారం అందించాలని ఈ ఫోన్ నంబర్ 9985034824 ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురు తప్పారావు, అప్పన, వీరాజు, మేడ్శెట్టి సుబ్రహ్మణ్యం, రామ్మోహన్ గౌడ్, శివరామ గణేష్, హరీష్, గొర్ల శ్రీను, గొర్ల వెంకటేష్, సత్యనారాయణ, డొక్క సీతమ్మ ఫ్రెండ్లీ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డొక్క సీతమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి నిరుపేదలకి ఈ తుఫాను వలన ఎటు ఆసరా లేకుండా, పని లేకుండా ఇంట్లో ఉన్న మరి అభాగ్యులకి ఈరోజు భోజనాలను అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యువత మద్యానికి మరి చెడు అలవాట్లు అవుతున్నారు. వాటి అలవాట్లు లేకుండా వీళ్ళు 2005 10th క్లాస్ బ్యాచ్ అందరూ కూడా మరి ఏదోటి చెయ్యాలా, మనం ఉన్నామంటే సమాజానికి ఏదోటి అందించాలని చెప్పి వీళ్ళందరూ ఒక గ్రూపుగా ఏర్పడి మరి అది తదితర గ్రామాల్లో, ఈ గ్రామంలోనే కాకుండా ఈ మండలంలోనే కాకుండా మరి విశాఖపట్నం, రాజమండ్రి, అలాగే కాకినాడ, మరి ఎక్కడెక్కడి నుంచో మరి వీళ్ళందరూ కూడా విరాళాలు సేకరించి పేదవారికి అందరికీ మరి భోజనాలు అందించడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ సంస్థ మరింత ఇదిగా ఎదగాలంటే మరి దాతల సహాయం కూడా ఎంతైనా ఉంది. మరి
పేదలకి సహాయం చేయాలనుకున్న వాళ్ళు పనుల్లో పడి మరి వారు ఉద్యోగాల్లో పడి ఎవరో చాలామంది చేయలేం అనుకుంటారు. ఇటువంటి సంస్థలకి మరి వాళ్ళు విరాళాలు అందిస్తే వారి ద్వారా వీరు మరి పేదలకి అన్నీ కూడా సక్రమంగా అందిస్తారని, మరి ఈ తుఫాన్లో మరి అనేక మందికి కూడా చేయూతనిచ్చారు. మరి నీరు అంతా కూడా ఇళ్లలోకి పోయిన వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు మరి చేరవేసినటువంటి మరి ఘనత డొక్కా సీతమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులకు ఉంది. మరి ఈ సభ్యులు కూడా ఈ డొక్కా సీతమ్మ మరి ఈ సంస్థ కూడా ఎదగాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అన్నదాతల్లో ఆనందాన్ని చూడడమే జగన్ లక్ష్యం. అన్నదాతల్లో ఆనందాన్ని చూడడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. మండలంలోని ఎం ఆలమండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పొలంలో విత్తనం వేసిన దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతుకు వెన్నుతన్నుగా తమ ప్రభుత్వం నిలుస్తుంది అని పేర్కొన్నారు. ఈ క్రాఫ్ట్ నందు నమోదు చేసుకోలేని రైతుల నుండి సైతం ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులని ఆయన ఆదేశించారు. అనంతరం తుఫాను ప్రభావంతో నీట మునిగిన పంటలను జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి బూడి పరిశీలించారు. నీట మునిగిన వరి చేనుపై ఉప్పు ద్రావణాన్ని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు స్వయంగా పిచికారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్తే తెలుసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి హాజరై మరి తూనిక కేంద్రాన్ని కూడా మనం ప్రారంభించడానికి మీరందరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం తాలూకు విధానం ఒకటే. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీకు ఏ విధంగా అయితే సాచురేషన్ మోడ్లో అందుతున్నాయో ఇప్పుడు కూడా ప్రతి రైతు తాలూకా ఈ క్రాప్ నమోదు కాబడినటువంటి రైతుల తాలూకా ధాన్యాన్ని పూర్తి స్థాయిలో సేకరణ చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఒకవేళ పొరపాటుని తెలియక ఎవరైనా ఈ క్రాప్ నమోదు చేసుకోలేనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ క్రాప్ నమోదు చేసుకున్నటువంటి రైతుల తాలూకా ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా లిమిట్గా ఉన్నట్టయితే వారి పేరుని అటువంటి వారు ఎవరైనా సరే తీసుకోవాలి. అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయమని చెప్పి అధికారులు కూడా ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీల్లేదు, ఇబ్బంది కలగడానికి వీల్లేదు. నేరుగా అయితే మీరు కొనలేరు. కానీ నేను సపోజ్ నేను 100 బస్తాలు నా పొలంలో పండేటువంటి పంట అని చెప్పి ఏ క్రాప్ నమోదై ఉంటుంది, కేవలం 60 బస్తాలే నాకు దిగుబడి వచ్చి ఉంటుంది. ఇంకా 40 బస్తాలు నా పేరు వేసుకోవచ్చు. ఈ క్రాప్ నమోదు కాలేటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్టయితే అలాగే ఎవరికైతే బ్యాలెన్స్ ఉందో ఆ పేరును కూడా తీసుకొని డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చెల్లింపు కూడా రైతులు వెంటనే డబ్బులు పడిన వెంటనే ఆ డబ్బులు తీసి మీకు మీ పేరును ఎవరైతే వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేయండి. అలాగే ఎవరికైనా ఇప్పటికే వరుణ కోతలు సిద్ధంగా ఉండడం వలన మినుము విత్తనాలు జల్లేసుకుని ఉన్నారు. ఇక ఎవరైనా పెద్దగంట్యాడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతోంది అని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలనే కార్యక్రమం 76వ వార్డు బాబు జగజీవనరావు కాలనీలో పేదగంట్యాడ 1 సచివాలయ పరిధి వార్డు అధ్యక్షులు దొడ్డి రమణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయిస్తుంటే దానిని కూడా జీర్ణించుకోలేని తెదేపా నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయల్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రానికి మళ్లీ సీఎంగా ఉండాలన్నదే ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివ సూర్యనారాయణ, మండల అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ, చిక్కా సత్యనారాయణ, పరంకుశం ప్రమీల, నరసింహమూర్తి, కాకినాడ పెంటారావు, ములకలపల్లి ప్రసాద్, అండిబోయిన సన్ని, ములకలపల్లి అశోక్, అనపర్తి రమణ, పత్రి దేవి, గృహ సారథులు, కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా డిస్ప్లే బోర్డు పెడతారు. ఆ బోర్డులో మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అపోజిషన్ నాయకులు ఒకవేళ అబద్ధాలు వేసి అన్ని అబద్ధాలు అని చెప్తే ఆ బోర్డు దగ్గరకు వచ్చి నువ్వు కళ్ళుంటే వచ్చి చూడని చెప్పాలి. కళ్ళు లేకపోతే మనం ఏం చేయడం కబోర్లు అయితే. ఈ చేతనం ఇవాళ జగన్ గారు మళ్ళీ మనకు ముఖ్యమంత్రి ఎందుకు కావాలనేది ఈ మీటింగ్ సారాంశం. ఎందుకు కావాలనేది మీ అందరికీ వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉందని మీ అందరూ ఇక్కడ కూర్చో. ఇచ్చేదంటే జగన్ గారు ముఖ్యమంత్రి రాకపోతే ఆయనకి ఏం లోటు లేదు. పుట్టుతోనే కోటేశ్వరుడు, రాజారెడ్డి గారు కోటేశ్వరుడు, రాజారెడ్డి గారి నుంచి దాఖలు పడినటువంటి ఆస్తి ఇవాళ రాజశేఖర రెడ్డికి ఒక్కడే కొడుకు జగన్ గారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చేత అతనికేం లోటు కాదు. మనకి లోటు, మన కుటుంబాలకు లోటు,
మన ఫ్యూచర్ జనరేషన్కి లోటు. ఇంకేంటంటే ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం పూర్వజనం సుకృతి. చాలామంది ముఖ్యమంత్రి చూశాను నేను. నీలం సంజయ్ రెడ్డి కానించి మరి చంద్రబాబు నాయుడు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టలేదు. మీకు అందరికీ కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఓ 10-12 సంక్షేమ పథకాలు పెట్టాడు. కానీ జగన్ గారు ఇవాళ పెట్టే సంక్షేమ పథకాలు 33 సంక్షేమ పథకాలు. ఈ 33 సంక్షేమ పథకాల్లో ఇక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ అకౌంట్లో డైరెక్ట్గా పడి 25, మిగతా అన్నీ కూడా ఇండైరెక్ట్గా వాలంటీర్ల ద్వారా, అలాగే మీకు వివిధ ప్రభుత్వ తాలూకు ఏజెన్సీల ద్వారా మీకు అందుతున్నటువంటి ఇవన్నీ కూడా జగన్కే సాధ్యమైంది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంక ప్రసాద్ ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు, బీఆర్ఓలకు, వ్యవసాయ సహాయకులకు మిజంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు, మండల ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మండలంలో సుమారు 9,000 ఎకరాలకు వరకు వరి పంట సాగు అయిందని, అందులో భాగంగా తుఫాను వల్ల 4,500 ఎకరాల వరకు పంట నష్టం జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేశామని, మరో 3 రోజుల పాటు పూర్తిస్థాయి నష్ట వివరాలు తెలియజేస్తామని తెలియజేశారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని, ధాన్యం తడిసినా, రంగు మారినా ప్రతి గింజ పూర్తి స్థాయిలో ఆర్బీకే సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడవద్దని, 33% పైబడి పాడైన రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సూర్ల రాజు, కోఆపరేటివ్ చైర్మన్ గొర్లి రామచంద్రరావు, తహసీల్దార్ కూసరాజు, వ్యవసాయ శాఖ అధికారి చంద్రశేఖర్, వీఆర్ఓలు, వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసినటువంటి మిజాంగ్ తుఫాను యొక్క ప్రభావంతో మా కాకినాడ జిల్లా, మాది కోటనందూరు మండలం. కోటనందూరు మండలంలో సుమారు మాకు 9,500 ఎకరాలు ఇక్కడ వరి సాగు చేయబడడం జరిగింది. కానీ 2 రోజుల పాటు కురిసిన విపరీతమైన వర్షాల వలన, గాలుల వలన చాలా వరకు చేతికి వచ్చినటువంటి పంట, అంటే స్టాండింగ్ క్రాప్లో ఉన్న పంట అంతా కూడా నేల జారిపోవడం, అలాగే కోసిన పనులన్నీ కూడా ఈ యొక్క చెరువులకి గండ్లు పడి కొట్టుకొని పోవడం వల్ల కొంచెం క్రాప్ డ్యామేజ్ జరిగి రైతులకి క్రాప్ డ్యామేజ్ జరిగిందండి. దీని యొక్క ఈ క్రాప్ డ్యామేజ్ ప్రైమరీ రిపోర్ట్ మేము పైకి తెలియపరచడం జరిగింది. మాకు ఇప్పుడు క్రాప్ ఇన్యూమరేషన్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాలకి, అలాగే మా జేడీ గారి యొక్క ఆదేశాలు అనుసరించి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క వరి యొక్క ఈ కోత దశలో ఉన్నటువంటి వరి ఏదైతే నష్టం జరిగిందో అది నిబంధనలకు అనుగుణంగా 33% ఏదైతే 33% అబౌవ్ డ్యామేజ్ అంతా కూడా ఎంతైతే పంట నష్టపోయిందో 33% అబౌవ్ డ్యామేజ్ని మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఆర్బీకే సిబ్బంది అందరూ, అలాగే రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో వెళ్తూ రైతులందరికీ కూడా ఈ 33% అబౌవ్ డ్యామేజ్ జరిగింది ఈ యొక్క పంట నష్ట గణన చేపట్టడం ఇవాళ మధ్యాహ్నం నుండి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మిజాంగ్ తుఫాను కారణంగా రైతుల్ని ఆదుకోవడానికి మన మంత్రివర్యులు ఆదేశాల మేరకు ఈరోజు మన అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, ఎంఆర్ఓ గారు, మన ఏఓ గారు, అలాగే మన జిల్లా బోర్డు చైర్మన్ లంక ప్రసాద్ గారు, మన మండల కన్వీనర్ చింతకాయల చిన్నబాబు గారు, మన మండల వ్యవసాయ మండలి చైర్మన్ లంక సొర్ల రాజు గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసినట్టు రైతులు సోదరులందరూ కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరైనందుకు, అలాగే మనకి ఈ తుఫాను వలన చాలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు చాలా అనుకోకుండా ఇవన్నీ జరిగాయి కాబట్టి వాళ్ళలోకి ఇంత కష్టపడి పండించిన పంటని మనం ఈ సంవత్సరం చాలా కష్టంలో మనం పండించాం. పంటను మన చేతికి వచ్చేసరికి ఈ పంట మనకి ఇబ్బంది కలిగింది అని రైతు కన్నీరు పెడుతుంటే మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరో కన్నీరు పెట్టొద్దు, నేనున్నాను, మీకు అందరికి కూడా
మీ సహాయ సహకారం నేను చూస్తాను, మీకు అందరికీ కూడా నేను మంచి మీ కార్యక్రమం మీకు ఏ నష్టం కూడా కలగకుండా నేను చూస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి అన్ని విధాలా మనకు చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా మన మండలాన్ని రైతులు ఎవరు కూడా ఆధారపడొద్దు, మండలంలో ఉన్న ప్రతి రైతుకి అర్హులైన ఆ పార్టీ భేదం అనేది మా వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి ఇది లేదు, ఎప్పుడూ లేదు. మా పార్టీ విధానంలో మా పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నష్టపోకూడదు, నష్టాన్ని మనం చేకూర్చాలి అనే ఉద్దేశంతో మన మినిస్టర్ గారు కూడా రాత్రి ఈ అధికారులతో సమీక్షా సమావేశం జరిపి ఇవాళ మండలంలో కూడా అధికారులను పిలిపించి ఈ ఎంఆర్ఓ గారితో మనకు సమావేశం ఏర్పరచమని, అలాగే రైతు భరోసాకి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్మెంట్ పర్సన్స్ అందరికీ తగిన న్యాయం జరిగే వరకు పోరాడతామని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గాజువాక సిఐటియు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన రిటైర్మెంట్ పర్సన్స్ కు అన్యాయం జరుగుతూనే వస్తుందని, గత పార్లమెంట్ సమావేశంలో పలువురు ఎంపీలు పెన్షనర్స్ పై పలు ప్రశ్నలు సంధించినా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 75 లక్షల మంది పెన్షనర్స్ ఉండగా వీళ్ళు సగం మందికి ₹100 కూడా రాని పెన్షనర్స్ ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్ విధానంలో ₹2,500 ఇస్తుందని, ఆ పెన్షన్కి కూడా నోచుకొని వారు ఎందరో ఉన్నారన్నారు. ఈపీఎఫ్ పెన్షనర్ల సొమ్మును కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించడానికి చూస్తుందని, ఇదే జరిగితే 2024లో ఈపీఎఫ్ 95 పెన్షనర్లు అందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు దీనబంధు, ఎస్కే హుస్సేన్, వర్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఏంటి వాళ్ళ నెంబర్ ఆఫ్ సర్వీస్ ఏంటి, అవన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ రిప్రజెంటేషన్ అనేది చేయాలి. అలాగే షిప్ యార్డ్ ఎంప్లాయీస్ చాలా మంది మాకు 2% ఉండిపోయిందండి అంటారు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రాఫిటబుల్ మేకింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళకి 12% ఇచ్చేవారు. మా షిప్ యార్డ్ కార్యక్రమం ఇవ్వకపోతే మా అందరం కూడా సంతకాల కార్యక్రమం చేసి బోర్డు మీటింగ్ అయితే ఆ రోజు గొడవ చేసి ఆ బోర్డులో యాక్సెప్ట్ చేసిన తర్వాత 12% చేస్తారు. ఆ పీరియడ్ అనేది మేనేజ్మెంట్ కట్టాలి, ల్యాబ్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఆ రకంగా కట్టింది, దాని మీద మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చాం అన్ని ప్రాంతాల్లోనే. పిఎఫ్ కమిషనర్ కూడా అవార్డు ఇచ్చాడు, ₹13,80,00,000 మనకి అవార్డు ఇచ్చాడు. కానీ దాని మీద మేనేజ్మెంటు హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు మళ్ళీ రిఫర్ చేసింది. రిఫర్ చేసి ఆఖరికి ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఒక బెంగాలీ వాడు, ఒక కేరళ అలా కలిసి ఆ ట్రిబ్యునల్కి వెళ్ళింది. మన 16వ తారీఖు మేము మాట్లాడినప్పుడు కూడా కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ చెప్పింది ఏంటంటే ఇది ప్రిజుడిస్ అవుతుందండి, ఇది కోర్టులో ఉంది కాబట్టి వయా మీడియాలో ఏదైనా పరిష్కారం చేసుకుంటే బాగుంటుందండి. పెద్దగంట్యాడ ప్రజా భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు సంజీవగిరి కాలనీ, కేఎల్ రావు నగర్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 4.5 ఏళ్లలో జరిగిందని తెలిపారు. వార్డులన్నీ ప్రగతి దిశగా పరుగులు తీస్తున్నాయని తెలిపారు. గ్రేటర్ విశాఖ నగరం దేశంలోని ఆదర్శ నగరంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మద్దాల అప్పారావు, లోకనాథం, నగిశెట్టి శ్రీనివాస్, జ్యోతు లక్ష్మి, మంత్రి మంజుల, అడిగర్ల రమణ, పుష్ప, పెంటయ్య, రెడ్డి, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 65వ వార్డులో సంజీగిరి కాలనీలో సంజీగిరి కాలనీ సచివాలయం రోడ్డు మొత్తం నిర్మాణానికి, అదేవిధంగా ఇక్కడ వికాస్ నగర్ బీటీ రోడ్లు సంజీవ్ కాలనీకి వెళ్ళిపోయే మార్గం బాగా పాడైపోయి ఉండడం వల్ల మనం పిచ్ చేసి ఈరోజు దాని మీద బీటీ రోడ్డు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రెండు రోడ్లు ఈరోజు శంకుస్థాపనకి నాంది పలకడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు కమిషనర్కి ఆదేశాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్లు ఇమీడియట్గా వేయాలని చెప్పేసి ఆదేశం ఇచ్చిన మేరకు ఈరోజు శాంక్షన్ ఇచ్చి ఈరోజు శంకుస్థాపనకి వచ్చినందుకు గాజువాక శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వార్డు పెద్దలు, వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు లోకనాథం, రమణ, చేయమని చెప్పడం జరిగిందని చెప్పారు. అలాగే పారదర్శక భవన్లో 16 సంవత్సరాలు పైబడి ఉన్న సమస్యని, మ్యారేజ్ మేజర్ సమస్యని పట్టాలు 200 మందికి పట్టాలు అందించి ఆల్రెడీ పట్టాలు సుబ్బారెడ్డి గారి చేతుల మీద రామరాజులు ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారి చేతుల మీద అందించడం జరిగింది. అలాగే కొత్త కర్ణవానిపాలెం కూడా మరి అక్కడ రియాప్ చేసిన 40 సంవత్సరాలు అయిపోతే
ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసి పట్టాలు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. ఈ గాజువాక పట్టాలతో నది కూడా ఇవ్వాలని పట్టాలు చెప్తున్నాం. వాళ్ళు కూడా 112 పట్టాలు చెప్పారు. ఇలాగా గ్రానిక్ కేసులు అన్నీ కూడా మా ఏఎంలో పరిష్కారం అవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో నేను ఎమ్మెల్యే అవ్వడం, అది నా పూర్వజన్మ సుకృతం. ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నాకు అవకాశం దొరికింది. ఆ మహానుభావుడు ఆదేశాల ప్రకారంగా ఆఫీసర్స్ అందరూ కూడా శరవేగంతో ఈ పనులన్నీ చేస్తున్నందుకు భవిష్యత్తులో ఇంకా ఈ డెవలప్మెంట్ విషయంలో మాకు ఇంకా ఫిబ్రవరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా అవకాశం ఉంది. జనవరి నెలాఖరు నాటికే మ్యాక్సిమం వర్కులన్నీ కూడా ఇంకా రిమైనింగ్ వర్కులు కూడా శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి వర్క్ కమెన్స్ చేసి కోడి కడ్డు లేకుండా చేసినందుకు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. నిన్నగాక మననే కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి ఫండ్స్ ఇది ఇబ్బంది వల్ల ఈ ఏరియా నిజంగా నేను చూశాను, ఒక్కొక్క వార్డుకు 100 కోట్ల అవసరం ఉంటుంది. అలాగని మరి ఈ 98 వార్డులకి 98 వార్డులు 100 కోట్లు అంటే మరి మనకున్న ఇన్కమ్ను పెట్టి మనం సర్దుబత్తాన్ని చేయాలి కనుక ఎమ్మెల్యే గారు చేస్తాను. మీరు అన్నీ కూడా ఇచ్చారు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. స్పెషల్ వైజ్గా నిధులు చేసి మిగతా వర్కులు కూడా పూర్తి చేస్తాను. అలాగే జగ్గు జంక్షన్ ఇచ్చి అటు ఆ రోడ్డుకి కూడా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అది కూడా అవుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ మన కాపు కళ్యాణ మంత్రి వరకు 2 కోట్లకు ఆల్రెడీ శాంక్షన్ లేదు. టెండర్ కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది. గతంలో ఏదైనా విపత్తు సంభవించగానే ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చి మీడియాతో ఏవో కబుర్లు చెప్పి వెళ్లిపోయేవారు. కానీ మీ బిడ్డ అలా చేయడు. మనకు ఉన్న వాలంటీర్ సచివాలయ వ్యవస్థల్ని ఉపయోగించుకొని కలెక్టర్ వ్యవస్థ ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని మీ బిడ్డ ఆదేశాలు ఇస్తున్నాడు. వారం తర్వాత మీ బిడ్డ క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు అధికారులకు తీసుకున్నారా, పరిహారం అందిందా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. మీ బిడ్డ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య ఇంకొక తేడా కూడా చెప్తా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరిగినా కూడా, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరిగినా కూడా ఖచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి అనేది ఒకటి ఇవాల్వ్ చేసి, ఒక సోషల్ ఆడిట్ అనేది కూడా పెట్టి, ఒక వాలంటీర్ వ్యవస్థ, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి తీసుకొచ్చి కలెక్టర్ల వ్యవస్థను కూడా డీసెంట్రలైజ్ చేసి, ఇంతకు ముందు ఉన్న జిల్లాలను డబుల్ జిల్లాలు చేసి, ఇంతకుముందు 13 జిల్లాలు ఉంటే ఇప్పుడు 26 జిల్లాలు చేసి, ఇంతకుముందు ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటే ఇప్పుడు జిల్లాకు 2 కలెక్టర్లను తీసుకొని వచ్చి, ఇంతకుముందు ఉన్న ఆర్డీఓల సంఖ్యను డబుల్ చేసి, ఇంతకుముందు ఉన్న జేసీల సంఖ్యను డబుల్ చేసి, ఇంతకుముందు లేని సచివాలయం వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి, ఇంతకుముందు లేని వాలంటీర్ల వ్యవస్థ ప్రతి 70 ఇళ్లకు ఒక వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి, ఈరోజు ఎక్కడ ఎప్పుడు ఏం అన్యాయం జరిగినా, ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ జరిగే పనిని చెడగొట్టి అధికారులందరూ నా చుట్టూ తిప్పుకొని ఫోటోలకు మాత్రం పోజులిచ్చి టీవీలోను పేపర్లోనూ నేను రావాలి అని చెప్పి తాపత్రయపడే ముఖ్యమంత్రి ఈరోజు లేడు. ఇంతకు ముందుటికి ఈ రోజుకి తేడా అది. ఈరోజు మీ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు అనంటే, మీ బిడ్డ ఎలా ఉన్నాడు అనంటే, మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఒకటే ఇస్తాడు. మీకు సఫిషియెంట్ టైం ఇస్తా ఉన్నా, మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నాను. వారం రోజుల తర్వాత నేనే మళ్ళీ వచ్చి మీరు ఎలా పనిచేశారు అని చెప్పి నేనే ప్రజలను అడుగుతా. నేను వచ్చి అడిగినప్పుడు ప్రజలు మా కలెక్టర్ బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడు అనే మాట ప్రజల నుంచి రావాలి. అది మీ బాధ్యత అని చెప్పి కలెక్టర్లకు ఎంపవర్ చేసి, కలెక్టర్ల చేతుల్లో జరిగిన వెంటనే డబ్బులు పెట్టి, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు డబ్బులు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. TR-27కి అర్థమే తెలియదు చంద్రబాబు నాయుడు గారికి. కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ కూడా సఫిషియెంట్ టైం ఇచ్చి బాగా జరిగిందా లేదా అని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాను బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.
నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటాం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే నాగిరెడ్డి. చంద్రబాబు ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి JLTV న్యూస్.